అనేటువంటిది గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యంత నష్టం వాటిల్లిందని చెప్పి ఒక అడ్డగోలు అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి చూస్తే ఒకసారి ఒక స్లైడ్ వేసి చూపిస్తాం, మీకే చూపిస్తాం. 2018-19కి సంబంధించి పర్ క్యాపిటా తలసరి ఆదాయం విషయంలో ఇది మేము ఇచ్చినటువంటిది కాదు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి దానిలో చూస్తే జీడిపి దానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటా తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రం 2018-19లో 18వ స్థానంలో ఉంది. 18వ స్థానంలో ఉంది. 2022-23 స్థానానికి వచ్చినప్పటికీ అది 15వ స్థానానికి ఏకబ్రాకింది. ఇప్పుడు చెప్పాల్సింది, ఈయన అప్పటికన్నా ఇప్పుడు బాగుంది అంటే నీకు తలసరి ఆదాయము నువ్వు ఉన్నప్పుడు కన్నా, నువ్వు దిగిపోయేటప్పటికి ఉన్నప్పుడు కన్నా 18వ స్థానం నుంచి ఈరోజు 15వ స్థానానికి పెరిగింది అంటే 2022-23కి ఇది ప్రగతి సాధించినట్లా కాదా? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మా హయాంలో బ్రహ్మాండంగా జరిగింది, వ్యవస్థలన్నీ చెడిపోయాయి, నేనుంటే బ్రహ్మాండంగా చేశాను, ఈ 6 నెలలు నేను చక్కబెట్టాను, తీర్చిదిద్దాను, గాడిలో పెట్టానని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. వాస్తవాలు ఏమున్నాయి? ఇది మేము ఇచ్చినటువంటి సర్వేనో నువ్వు ఇచ్చినటువంటి సర్వేనో కాదు కదా. ఇది స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాము, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారమే ఈరోజు చూస్తే గతంలో నీది ఏ విధంగా ఉన్నది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని చక్కదిద్ది ఎటువంటి గ్రోత్ సాధించగలిగామో పర్ క్యాపిటల్ అనేటువంటిది ప్రత్యక్షంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకొక స్లైడ్ ఉంది. 2018లో చూస్తే పారిశ్రామిక గ్రాస్ వాల్యూ యాడెడ్ పారిశ్రామికోత్పత్తుల నికర విలువకు సంబంధించి చూస్తే 2018-19లో తమ హయాంలో చాలా సందర్భాల్లో చెప్పావు నువ్వు ఏమని, నేనుంటే ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా అసలు ఎదురు లేనటువంటి సంపాదించారని చెప్పి తమరున్నప్పుడు 1,88,600 కోట్ల రూపాయలు ఉంటాయి. అంటే 11వ స్థానంలో నిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,19,869 కోట్ల రూపాయల గ్రాస్ వాల్యూ యాడెడ్తో 9వ స్థానానికి ఏకబ్రాకాం. నువ్వు చెప్పినటువంటి 2 కూడా తప్పు అని చెప్పి రుజువు చేయడానికి ఇవే కారణం. ఇదేదో మామూలుగా చెప్పినటువంటివి కాదు, నీవు చెప్పినటువంటి దాని ప్రకారమే ఈరోజు నువ్వు చూపించినటువంటి ఆధారాల ప్రకారమే, నువ్వు చూపినటువంటి లెక్కల ప్రకారమే చూస్తే నీ హయాంలో పరిపాలన ఎంత అధ్వానంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా గాడిని పెట్టాడనేటువంటి దానికి ఇటు పారిశ్రామిక గ్రాస్ వాల్యూ యాడెడ్ లో గానీ, అదేవిధంగా పర్ క్యాపిటాకి సంబంధించి గానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో నువ్వు ఉన్నటువంటి దానికన్నా కోవిడ్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆదాయ వనరులను పెంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి మనం సాధించగలిగాం వృద్ధి రేటు అనేది చెప్పడానికి ఇవి 2 కీలకమైనటువంటి అంశాలు. ఈరోజు పాపం ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు చెప్తున్నాడు, ఏదైనా ఎవరన్నా పెట్టుబడి పెట్టాలి అంటే ఈయన వీళ్ళ కుమారుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు బాండ్ రాసేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా రారని చెప్పి, రాసిస్తేనే వస్తానని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. అంటే మీరు బాండ్ రాసిచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తారంటే అంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందని చెప్పి మీరు బ్రహ్మాండంగా చేసి ఉంటే, మీరు 11వ స్థానంలో దేశాన్ని వదిలిపెట్టిపోతే దేశంలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పనుల వల్ల అది 9వ స్థానానికి ఎగపరాకింది అని చెప్పినటువంటిది గుర్తు చేసుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి అనవసరపు అనర్థపు మాటలు మాట్లాడడానికి మీకు నోరు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని వదిలిపెట్టి ఈరోజు లేనిది ఉన్నట్టుగా ఈరోజు మరలా చెప్తున్నాం, ప్రతి సెక్టార్లో ఈరోజు దీనికి సంబంధించినటువంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ విషయంలో దేశానికి సంబంధించినటువంటి వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్రం వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. కాబట్టి మనం ఎంత నిర్మాణాత్మకంగా ఉన్నాం, ఎవరు విధ్వంసకారులుగా ఉన్నారనేటువంటిది కూడా ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి చూసి